పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఆరోగ్య కొరకై దేవుని వాక్యం నుండి ఒక చిన్న బ్యాగ్ మనం చూస్తాం. అద్భుతమైన విధానంలో యెషయా గ్రంథం 35వ అధ్యాయం ప్రారంభిస్తాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడచ్చు. తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందము ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రేమల మాకండి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం ఉన్నాడు. దయాకరికరను బట్టి, కృపను బట్టి ప్రభా, మరి ఉదయకాలం ఆరాధన వర్తమానంలో మీ సన్నిధి సహవాసం మాతో ఉంచండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా, మేము గ్రహించిన వారమే నువ్వు మా కొరకు చేసిన కార్యాన్ని బట్టి స్తుతిస్తూ మా హృదయం ఆరాధనతో నింపబడి నేను గణపరిచి, పూజించి, కీర్తించి, శ్లాఘించడానికి ప్రభు చూపించున్నాను. ఈ అనుభవంలోకి వచ్చిన వారందరూ ప్రభా నేను ఆరాధించిన కొరకే కావాల్సిన సమయం, అనుకూలత అనుకరించున్నాను. వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ఇది ఏ విషయం గురించి రాశాడు? ఇక్కడ భౌతిక సంబంధమైన సియోనును గురించి రాయలేదు. దేని గురించి రాయలేదు? ఇక్కడ భౌతిక సంబంధమైన సియోను కాదు, ఇది ఒక ప్రవచనం. ఇది ఎవరన్నా ఎవరికి, ఏ విషయంలో, ఎందుకొరకు, ఎవరు వస్తారు సియోనుకు అనే విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలను రాశారు. మరలా మనం చూస్తే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 35వ అధ్యాయం చదువు 9వ వచనం. అదేనా? చివరొచ్చు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడచ్చు. తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తల మీద నిత్యానందమును, వారు సంతోషము గలవారై వచ్చెదరు. అక్కడ దుఃఖము
నిట్టూర్పులు ఎగిరిపోవు. అంటే ఇది దేనికి సంబంధించింది? ఇది పర సంబంధమైన సీయోను గురించి మాట్లాడుతుంది. పరలోకానికి ఎవరు వస్తారు అని కూడా ఇక్కడే ఆన్సరు రాయబడింది. అక్కడ ఏమేమి ఉండవు కూడా రాయబడింది. ఆకలి ఉండదు, డబ్బులు ఉండదు, చికాకు ఉండదు, కలవరం ఉండదు, భయం ఉండదు, క్రూర మృగాలు ఉండవు, ప్రమాదాలు ఉండవు, వ్యతిరేకులు ఉండరు, ఇంకా శత్రువులు ఉండరు, సూర్యచంద్ర నక్షత్రాలు ఉండరు, అక్కడ భోజన పానాదులు ఉండవు. కాబట్టి అక్కడ ఏమి ఉండవంట. మరి అక్కడికి వెళ్ళేది ఎవరు? అంత అక్కడ ఉండాలని కోరుకుంటారు లేదా మనుషులు? అలాంటి అంత సేఫ్ సైడ్ ప్రదేశానికి ఎవరైనా వెళ్ళాలి. భూమి మీద ఆహ్లాదకరం ఉంటేనే ఎంతో ప్రమాదకరం ఉన్న జలపాతాలకే వెళ్తున్నారు, అడవులకే వెళ్తున్నారు. సెల్ఫీల కోసం వెళ్ళి ఆ ట్రైన్ల వల్ల చనిపోతున్నారు, నీటి వల్ల చనిపోతున్నారు, ఇంకా వాహనాల వల్ల కూడా చనిపోతున్నారు, రైడ్స్ చేసేవారు. మరి ఇంత భద్రత కలిగినటువంటి స్థలానికి వెళ్ళాలనుకుంటారా? వెళ్ళరా? కానీ ఎవరు వెళ్తారంట? అందరూ వెళ్ళరు. ఎవరు వెళ్తారంట? యెహోవా చేత విమోచించబడిన వారు మాత్రమే అక్కడ వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారంట? అక్కడ వెళ్ళటమే కాదు, అక్కడికి ఒక పర్పస్, ఒక విధానంలో వెళ్తారంట. ఏంటది? వారు పాటలు పాడచ్చు. వాళ్ళు ఎట్లుంటారు? పాటలు పాడచ్చు, సియోనుకి వస్తున్నారు. అంటే ఇక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఎక్కడి నుంచి మనల్ని విడిపించాలి అంటే ఇక్కడే రాయబడింది. ఎక్కడైతే దుఃఖం ఉంటుందో, ఎక్కడైతే కలవరం ఉంటుందో, ఎక్కడైతే బాధ ఉంటుందో, ఎక్కడైతే భయం ఉంటుందో, ఎక్కడైతే ప్రమాదం ఉంటుందో, ఎక్కడైతే శత్రువులు ఉంటారో ఆ స్థలంలో నుంచి ఈ స్థలానికి మనం వెళ్ళాలి. ఆ స్థలం ఎక్కడుంది? అది భూమి మీద ఉంది. వ్యతిరేకతలు, ఆకలి, దప్పులు, కొరతలు, ఇబ్బందులు, గొడవలు, సమస్యలు, యుద్ధము, యుద్ధ సమాచారాలు కదా, దుఃఖము, బాధ, ఇవన్నీ ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ వ్యక్తులను ఇవి ఏమి లేనటువంటి ఆ సియోనుకు దేవుడు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. అయితే ఏం చేయాలి? ఈ మధ్యలో ఒకటి ఉంది. ఈ మధ్యలో దాన్ని ఏమంటారు? బెర్చి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి అనుకుంటే ఈ మధ్యలో ఏముంది? యువతల నుంచి అవతలకి వెళ్ళాలంటే ఒక వెహికల్ కావాలి, ఒక వాహనం కావాలి, అదే ఒక వే, ఒక దారి కావాలి, ఒక మార్గం కావాలి, ఒక ప్రణాళిక కావాలి. ఎవరు తీసుకెళ్తారు? అది ఎవరి వల్ల అవుతుంది? యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే ఏం కావాలి? ఎవరు రావాలి? ఏం చేయబడితే జరుగుతుంది? యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గము, సత్యము, జీవము. తప్ప ఎందుకు మార్గమయ్యాడు? ఎందుకు సత్యమయ్యాడు? ఎందుకు జీవమయ్యాడంట? నా ద్వారానే తప్ప ఎవడును ఆ పరమసియోను దగ్గరికి, అంటే ప్రభు దగ్గరికి, పరలోకానికి, తండ్రి దగ్గరికి చేరలేడు. ఎవరి ద్వారా వెళ్ళాలంట? యేసునాథుడు. భూమి మీద కోటాను కోట్ల మంది ఉండొచ్చు. ఎవరు ఉండొచ్చు? కోటాను కోట్ల మంది ఉండొచ్చు. కానీ నేనే పరంజీవుడి దగ్గరికి మార్గము, నా ద్వారానే సాధ్యము అని చెప్పిన వారు ఒక్కరు కూడా లేరు. మార్గమైన వారు లేరు. ఇటు వెళ్ళు అటు వెళ్ళు అన్నారు, కానీ నేనే మార్గము అన్నవారు లేరు. ఇటు వెళ్ళొచ్చండి ఆ ఊరికి, అటు వెళ్ళొచ్చండి అన్నారు. అందుకని ఆయన ఐ ఆమ్ ద వే అన్నాడు. ఏమన్నాడు? ఐ ఆమ్ ద వే అండ్ ఐ ఆమ్ ద ట్రూ. ఐ ఆమ్ ద ట్రూ. కాబట్టి సత్యము నేనే మార్గం. ఐ ఆమ్ లైఫ్. కానీ ఏమంటారు? నేనే జీవము. ఇంకా నా ద్వారా తప్ప ఎవడు వెళ్ళడానికి. ఇంత ఖచ్చితంగా
ఓం ప్రథం నుంచి అంటే వేల కోట్ల సంవత్సరాలు అని చెప్పుకుంటున్న కాలం నుంచి ప్రజెంట్ ఈ రోజు వరకు నేనే మార్గము, నా ద్వారానే తండ్రి దగ్గరికి, మోక్షానికి, స్వర్గానికి, వైకుంఠం, పరలోకం, జన్నత్, కైలాసం అంటే ఇవన్నీ మనిషి పెట్టుకున్న పద. ఆ స్థలానికి మనిషి పెట్టుకున్న పద. ఇస్లామీ వాళ్ళైతే జిన్నత్ అంటారు, క్రైస్తవులు అయితే పరలోకం అంటారు. మరి హిందువులైతే సహోదరులు, ఇక వాళ్ళ ఇష్టం. స్వర్గం అంటారు, మోక్షం అంటారు, వైకుంఠం అంటారు కదా, కైలాసం అని కూడా అంటారు. మరి 4 పేర్లు ఎందుకు ఒకటే పెట్టుకోవచ్చు కదా, ఒకటి పెట్టుకోవచ్చు కదా. హిందువులందరూ ఒకటైనప్పుడు ఒక పేరు సరిపోదా? మరి ఎందుకని పేర్లు పెట్టారు? కాబట్టి ఇక్కడ మనం అధ్యయనం చేస్తే ఇక్కడ ఈ సమస్యలు, ఈ జీవితానికి పరమార్థము కలిగించే జీవితానికి వెళ్ళాలంటే మనము ఇక్కడ మన అవిధేయతల నుంచి విమోచించబడాలి. ఏం చేయాలి? మన తప్పిదములన్నీ పరిష్కారం జరగాలి, పాప పక్షాలన జరగాలి. మన మనిషి మారటం కాదు, కులం మారటం కాదు, మతం కూడా మారటం కాదు, ఇల్లు మారటం కాదు, ప్రాంతం మారటం కాదు. కొంతమంది అదే అనుకుంటున్నారు. కొంతమంది వస్త్రం మార్చుకుంటే సార్ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? వస్త్రం మార్చుకుంటే అది భౌతిక సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైనది కాదు. ఒకవేళ మనం కనుక పసుపు కలర్ జెండా సేవ వేసుకున్నాం అనుకో, ఏం సేవ? పసుపు కలర్ సేవ నా ఒంటి మీద పడింది అనుకో, నేను ఇప్పుడు ఏం మారినట్టు? పార్టీ మారినట్టు. ఒకవేళ పసుపు కలరు కండువ తీసి ఒకవేళ గ్రీన్ కండ వేసుకున్నాను అనుకో, వైసీపీని, స్కై బ్లూని, నేను ఏమైనట్టు? పార్టీ మారాను. కానీ ప్రణాళిక, ఆశయాలు మారు, స్వభావం. ఒకవేళ ఎర్ర చేసుకున్నాను అనుకో, ఎర్ర క్లాత్, నేను సిపిఎం పార్టీ మారినట్టే. గులాబీ చేసుకున్నాను అనుకో, ఏమైనట్టు? గులాబీ చేసుకున్నా కూడా పార్టీ మారినట్టే. ఒకవేళ అష్టం గుర్తున్నది వేసుకున్నాను అనుకో, కాంగ్రెస్ పార్టీ మారినట్టు. అంతే తప్ప మనసు మారినట్టు కాదు. మనసు మారడం అంటే అది ఆత్మ సంబంధమైనది. కొంతమంది వస్త్రాన్ని మార్చుకుంటున్నారు. వస్త్రం మారితే పరమ పవిత్రుడు అవుతాడు అనుకుంటున్నారు. స్నానం వలన కూడా పవిత్రుడు అవుతారు అనుకుంటున్నారు. స్థలం మారితే పవిత్రుడు అవుతారు అనుకుంటున్నారు. అది భగవంతుడు ఎక్కడ కూడా చెప్పలేదు. అలాగా మీరు వస్త్రం మార్చుకుంటే చాలని భగవంతుడు చెప్పలేదు. మీరు స్థలం మారితే చాలని భగవంతుడు చెప్పలేదు. మీరు ఊరు మారితే చాలు అని భగవంతుడు చెప్పలేదు. మీరు ఇల్లు మారితే చాలని భగవంతుడు చెప్పలేదు. మీరు స్నానం చేస్తే చాలని భగవంతుడు చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు? ఇవి మనుషులు కనిపించే పద్ధతులు. ఎవరు కనిపించారు? మనుషులు కనిపించే పద్ధతులు. చూడండి, మత్తయి సువార్తలో 15వ అధ్యాయం అనుకుంటా, 9వ వచనం చదవండి. ఆరవ వచనం నుంచి, మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనబరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు ఏమంటున్నారంట? మనుషుల చేత ఏర్పరచబడిన పద్ధతులు, ఇదే దేవుడి యొక్క సంకల్పం, ఇదే దేవుడి యొక్క చిత్తం, ఇదే దేవుడి ఉద్దేశం, ఇదే దేవుడి యొక్క తత్వం అని ఏం చేయడం మొదలు పెట్టారంట? దేవుని వ్యర్థంగా బోధించడం ప్రారంభించారు.
దైవోపదేశములని బోధించుచు బోధిస్తున్నారు. ఏమంట? దైవోపదేశం. ఏంటివవి? మనుషులు ఏంటంటే ఎంత చక్కగా రాయబడింది? మనుషులు కల్పించు పద్ధతులు. అంటే మనుషులు క్రియేట్ చేస్తారు. వాడికి ఏది నచ్చితే అది, ఏది నచ్చితే అది. అంటే మనిషికి నచ్చిన ప్రకారమే చేసి ఇదే దేవుని చిత్తము, ఇదే దేవుని సంకల్పము, ఇదే దేవుడంటే. కాబట్టి యేసుక్రీస్తుని ఈ రోజుకు ఎందుకు నమ్మట్లేదంటే, ఈ రోజు కూడా ఏం చేయట్లా, నమ్మడం లేదు. ఎందుకని? కన్యక తల్లి అవ్వటం ఇష్టం నమ్మడంట. కన్యక ఏం కాకూడదు? కన్యక ఏం కాకూడదు? కన్యక ఏం కాకూడదు? కన్యక ఏం కాకూడదు? ఎన్నిసార్లు వేస్తే వెళ్ళే కోసం కన్యక ఏం కాకూడదంట వాళ్ళకి. కన్యక తల్లి కాకూడదు. మరి ఎవరు తల్లి అవ్వచ్చు? గుర్రం తల్లి అవ్వచ్చు. గుర్రానికి మనిషి పుట్టవచ్చు, మేకకి మనిషి పుట్టవచ్చు, చేపకి మనిషి పుట్టవచ్చు. శాస్త్రీయమవి. ఒక మనిషికి మనిషి పుట్టద్దు. దీన్ని నమ్మరంట. మరి దేన్ని నమ్ముతారు? గుర్రానికి పుట్టాడన్నా నమ్ముతారంట, చేప పుట్టాడన్నా నమ్ముతారంట, జింక పుట్టాడన్నా నమ్ముతారంట, చెవులు పుట్టాడన్నా కూడా, కుండలు పుట్టాడంటే కూడా నమ్ముతారంట. కానీ ఏం నమ్మారంట? కన్యక గర్భం ధరించి కొడుకుని వెళ్ళినట్టు నమ్మారంట. చూడండి, కనీసం అట్లా చెప్పుకుని వాళ్ళకి అధికారులు కూడా మెలుగుతున్నదేమో అనిపిస్తుంది. అదేం శాస్త్రీయత అంటే? చేపకుండే DNA ఏంటి? చేపకుండే రక్తం ఏంటి? చేపకుండే అవయవాలు ఏంటి? మనిషి ఎట్ట పుడతాడు? కొండకు ఏమన్నా DNA ఉంటుందా? కొండలో నుంచి పుడితే మనిషి. పాయసానికి ఏమైనా DNA ఉంటుందా? పాయసంలో నుంచి పుడితే మనిషి. అది నమ్ముతారంట. చెవుకి ఏమైనా DNA ఉందా? గర్భాశయం ఉందా దీంట్లో? దీంట్లో నుంచి పుట్టినా కూడా నమ్ముతారంట. చూడండి, కానీ ఎలా పుడుతున్నామనంట? అంటే వాళ్ళకి వాళ్ళ క్వశ్చన్ తర్కానికి నిలబడుతుందా అని ఎవడైనా అడిగితే అలాంటి అడగాల. వాళ్ళు వేస్తున్న క్వశ్చన్ అసలు తర్కానికి నిలబడతారా? కన్యకంటకు స్త్రీ నేనెలా పుట్టానో నువ్వెలా పుట్టావు, మనుషులందరూ ఎలా పుట్టారో అలాగనే పుట్టాడు. కాకపోతే ఇక్కడ మర్మం ఏంటంటే, ఒక హ్యూమన్కి మరొక పురుషుడితో సంబంధం ఉంటే పుడతాడు. మరి చేపకి ఉందా? ఉందా? కొండకు కూడా ఉందా? పాయసానికి కూడా ఉందా? కర్ణానికి కూడా ఉందా? ఒక వ్యక్తి పుట్టాలంటే ఎలా పుట్టాలో? సహజంగా యోని ద్వారా పుట్టాలి. మరి ఇప్పుడు పాయసానికి యోని ఉందా? కొండకి యోని ఉందా? చెవుకి యోని ఉందా? అవన్నీ నమ్ముతారంట. కన్యకి పుట్టాడంటే నమ్మరంట. చూడండి ఎలాంటి విచిత్రం. కానీ ఏది నమ్ముతారంట? మనుషులు కల్పించే పద్ధతి పారంపర్యమైనది. ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తే వాటిని నమ్ముతారంట. కానీ బైబిల్ చెప్తే మాత్రం, బైబిల్ దేవుడు చెప్తే మాత్రం వాళ్ళు నమ్మడానికి అశాస్త్రీయంగా ఉందంటారు. కన్యక గర్భం ధరించడం అనేది అశాస్త్రీయం. మరి సృష్టికర్త అయిన భగవంతుడు ఎక్కడ చూస్తూ ఉంటాడు అంటాడు కదా, సూక్ష్మంలో మోక్షం అంటాడు కదా, ప్రతి చిన్న రేణువులో అణువులో ఉంటాడంటాడు కదా. మరి అణువులో ఉన్నటువంటి దేవుడు, ఆ పరమజీవుడు కన్యక గర్భంలో నుంచి రాలేడా? చూడు. కాబట్టి నేనేం చెప్తానంటే, మనుషులు కల్పించే పద్ధతులు. యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాట మనం చూస్తే, ఆయన గురించి ఈరోజు వివాదాస్పదం కాలేదు. ఈరోజు వివాదాస్పదం కాలేదు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం. ఆయన మార్గం ఎలా అయ్యాడో, ఆయన ద్వారానే ఎలాగో విమోచన వచ్చిందో. లూకా సువార్త 2వ అధ్యాయము
34 వచ్చు. సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎలా మారాడు ఆయన? వివాదాస్పదం, వాదోపవాదాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన ప్రారంభ దినాల్లోనే ఈయన జనన విధముల గురించి భూలోకంలో మానవాళి ఏమనుకుంటారని చెప్పాడు? వివాదాస్పదం అవుతుంది. ఏమవుతుందంట? వివాదాస్పదం. ఎందుకంటే ఈ మనుషులకి కలయిక వలన పుడతారని మాత్రమే తెలుసు. ఏం తెలుసు? కలయిక వలన పుడతారని మాత్రమే తెలుసు. ఈ మనుషులకి పరజీవుడికి సార్వభౌమ అధికారం ఉండదని తెలియదు. ఆయన తలుచుకుంటే ఏ రూపంలోనైనా ఎలాగైనా రాగలడు. తను తాను సాక్షాత్తుగా దర్శనం ఇవ్వగలడు. తన ఇష్టం ఏ రూపంలోనైనా దర్శనం ఇవ్వచ్చు. ఎవరుంటే జుట్టంటూ ఉంటే పోనిటేలని వేసుకోవచ్చు, ఇరబోసుకోవచ్చు, కొప్పు కట్టుకోవచ్చు, 4 జడలు కూడా వేసుకోవచ్చు. అది ఉంటేనే, అది లేకుంటే నువ్వు ఏం చేసుకోలేవు. కాబట్టి దేవుడికి ఆ పవర్ ఉండాలి. దేవుడికి ఏముండాలా? ఆ పవర్ ఉండాలా. నేనే దేవుణ్ణి ఏమని చెప్పుకోవాలా? నేనే దేవుణ్ణి. నా ద్వారానే ఎవడైనా స్వర్గానికి, ఎవడైనా పరలోకానికి వెళ్ళాలంటే నేను లేకుండా వెళ్ళడానికి. ఇప్పుడు ఈ డోర్ ఏం చెప్తుంది? నేనే సింహద్వారాన్ని. నువ్వు లోపల ఎన్ని గదులను తిరగాలంటే నువ్వు ఎటువైపు నుంచి వెళ్ళాలి? నా ద్వారా వెళ్ళు. నువ్వు నా ద్వారా వెళ్తే లోపల అన్ని గదులు సులువుగా తిరగవచ్చు. మొత్తం ఎన్ని గదులు? 36 గదులు. దాదాపు ఎన్ని గదులు? 36 గదులు. ఎవరుంటానికి? రాష్ట్రపతి ఉండడానికి. ఒక్కరికే ఎన్ని గదులు? ఏ గదులు ఉండాలా? అంటే నేనేమంటున్నానంటే రాష్ట్రపతి భవన్ సింహద్వారం, ప్రతి ఇంటికి ఒక సింహద్వారం ఉంటుంది. కానీ పరలోకం అంతటికి వెళ్ళడానికి సింహద్వారం ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఇంకెవరు అంత అధికారం లేదు. ఉండొచ్చేమో, నాకు అది మనకు అది అనవసరం. ఉన్నారా లేదా అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. కానీ పరలోకానికి ఒక భూమి మీద ఈ దుఃఖంతో, వేదనతో, నిట్టూరుతో, బాధలతో, సమస్యలతో, రోగాలతో, కష్టాలతో, ఇబ్బందులతో, ఆకలి దప్పులతో వెంటాడుతూ, వేటాడుతూ, అలమటిస్తూ ఒకరోజు శరీరాన్ని విడిచిపెడితే ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే, అక్కడ ఏముండవంట, అక్కడికి వెళ్ళాలంటే ఒక మార్గం కావాలి. ఒక మార్గం కావాలి. అందుకని ఆ మార్గానికి వెళ్ళాలంటే ఏ పద్ధతులు ఉండకూడదంట? మనుషులు కల్పించే పద్ధతులు ఉండకూడదు. మరి ఏ పద్ధతిలో వెళ్ళాలి? దేవుడు ఏర్పాటు చేసే పద్ధతిలో వెళ్ళాలి. ఎవరి పద్ధతిలో వెళ్ళకూడదు? మనుషులు కల్పించే పద్ధతిలో వెళ్ళకూడదు. దేవుడు కల్పించే పద్ధతిలో వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు ఏ పద్ధతి కల్పించాడు? దేవుడు ఏ పద్ధతి కల్పించాడు? ఏ పద్ధతి కల్పించాడో చూడండి. ఏ పద్ధతి కల్పించాడో మనం చూస్తే నిర్గమాకాండ విమోచించబడాలంటే పాత నిబంధన కాలంలో ఒక పద్ధతిని కల్పించాడు. అది సరైనది కాదు అని దేవుడు రాజ్యాంగంలో ఎలాగైతే అమెండ్మెంట్ జరుగుతున్నాయో, మార్చబడుతున్నాయో సెక్షన్లు, శాసనాలు,
అలాగే దేవుడు కూడా తన శాసనాన్ని, తన పద్ధతిని కొత్త నిబంధన కాలంలో మార్చాడు. పాత నిబంధన కాలంలో ఏం చెప్పాడు చూడండి. ఏం చెప్పాడు? 43వ వచనం, 12:43 వచనం. మరియు యెహోవా మోషే మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గురించిన కట్టడ. పస్కా పండుగను గురించిన కట్టడ. అన్యుడెవడును అంటే పద్ధతి చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు కల్పించే పద్ధతి. ఏ పద్ధతి చెప్పాడు? పస్కా పండుగ పద్ధతి. అన్యుడు ఎవడును దానిని తినకూడదు, కానీ వెండితో కొనబడిన వాడు దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చు. ఏంటి పస్కా పండుగ యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే, ఇక్కడ ఇంకా లోతుగా చెప్పాడు 11వ అధ్యాయంలో. ఆ పస్కా పండుగకు రోజు చెల్లించవలసిన అది ఎలా ఉండాలి దాని గురించి చెప్పాడు. 12వ అధ్యాయము 6వ వచనం. 12వ అధ్యాయము, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెలలో నుండి మేకలలో నుండి దానిని తీసుకొనవలెను, తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. ఆ తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇళ్ళ ద్వారమందు 2 నిలువుకమ్మల మీద అడ్డకమ్మల మీద చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడి ఆ మాంసము పొంగని రొట్టెలకు తినవలెను, చేదు కూరలతో దాన్ని. ఇది దేవుడు నియమించిన పద్ధతి. పాత నిబంధన కాలంలో మనిషి యొక్క పాప పరిహారం కొరకై, మనిషి యొక్క ప్రమాదాల నుంచి, ఆపదల నుంచి, అవిధేయతల నుంచి, బుద్ధిహీనతల నుంచి, తప్పిదముల నుంచి, మోసం నుండి, అబద్ధాల నుండి, దొంగతనం నుండి, నరహత్య నుండి, వ్యభిచారం నుండి తప్పించబడాలంటే ఏం చేయబడాలంట? పాత నిబంధన కాలంలో దేవుడు నియమించిన పద్ధతి ఏంటి? ఇప్పుడు మనుషుల పద్ధతులు చెల్లగలుగుతున్నాయి, ఎక్కువైపోయినాయి. దేవుడి పద్ధతులు చాలామందికి తెలియడం లేదు. దాన్ని ఎక్కడి నుంచి తీసుకోవచ్చంట? గొర్రెలో నుంచే తీయొచ్చంట, మేకలో నుంచైనా తీయచ్చు. వాస్తవికంగా బలిచ్చేటి వాటిని మేకపోతులు ఇస్తారా, మేకలు ఇస్తారా? మేకపోతులే. అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? తెలుగు బైబిల్ నుంచి వచ్చింది. గొర్రెలు ఇస్తారా, గొర్రె పోతులు ఇస్తారా, పొట్టేళ్ళు ఇస్తారా? పొట్టేళ్ళు ఇస్తారు. కోడి పెట్టని ఇస్తారా, కోడి పుంజులు ఇస్తారా? మగదాన్ని ఎందుకు ఇస్తున్నారు మరి? అర్థమవుతుందా? కాబట్టి మనుషులకి పద్ధతి కాదు ఇది. ఇది ఎవరి పద్ధతి? దేవుడు నియమించిన పద్ధతి. ఇలాగ మనిషి తప్పిదం చేసుకున్నప్పుడల్లా ఏం చేయాలా? ఒక మేకపోతుని కానీ, ఒక పొట్టేళ్ళు కానీ బలివ్వాలి. మరి ఇక భూమి మీద ఉన్న జంతువులు మిగులుతాయా? మిగలవు. మరి అన్ని జంతువులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిని బలి చేయాల్సి వస్తుంది? ఇంకా ఎవరు తప్పు చేస్తే వాడిని బలి చేయాలి. కాబట్టి అందుకనే సృష్టికర్త అయిన దేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడు? మానవాళి పాప విమోచన కొరకై ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ పద్ధతి? క్రొత్త నిబంధన కాలం. ఏంటి ఆ పద్ధతి అని మనం చూస్తే 10వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం. క్రొత్త నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం దేవుని సంకల్పం, ధర్మశాస్త్రం దేవుని చిత్తం, ధర్మశాస్త్రం దేవుని
పద్ధతి అని అర్థం. ఏం చెప్తుందో చూడండి కొత్త నిబంధన కాలం కాబట్టి 9వ అధ్యాయం కూడా మనం చూస్తాం. 9వ అధ్యాయం చూస్తే 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించండి. కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును బయలుపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడవు ఆత్మ ద్వారా. కాబట్టి శరీర శుద్ధి కాదు. ఇప్పుడు 13వ వచనం చూస్తే 4వ వచనం. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయ అసాధ్యము. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఆయన అంటే ఎవరు? ఆ సృష్టికర్త అయిన దేవుడు నరవతారుడిగా సశరీరుడిగా కన్యక గర్భం ద్వారా భూమి మీదకి వచ్చాడు. ఇది దేవుని పద్ధతి. ఏం పద్ధతి ఇది? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఈ లోకంలో ప్రవేశించాలంటే ఎలా రావాలి? ఈ లోకంలో మనిషి ఎలా వస్తాడు? ఒక స్త్రీ గర్భం నుండి రావాలి. ఈ క్రమం నచ్చలేదంట. తెలుసా వాడికి వాక్యం? ఆ మూర్ఖులకు తెలుసా? ఆ మత ఛాందస్యవాదులకు తెలుసా? అని దేవుని పద్ధతి ఏంటో తెలుసా? వీడి పద్ధతి చెప్తాడు తప్ప దేవుని పద్ధతి వాడికి ఎక్కదు. ఇది శాస్త్రీయం కాదు. ఇది ఎవడు నమ్మడు. అరే మీ కన్యక గర్భమైతే నువ్వు ఒప్పుకుంటావారా? వెధవ సలహాలు ఇస్తా ఉంటున్నాడు. దేవుని పద్ధతిలోకి వెళ్ళి చూడండి రా మూర్ఖులారా. నీ పద్ధతులు దాంట్లో చూపిస్తావు, దేవుని పద్ధతిలో. భూ సంబంధమైన పద్ధతులు, ఆత్మ సంబంధమైన దైవికమైన దాంట్లో పరంజీవుల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీకు కూడా ఒక రోజు వస్తుంది. పౌలుకి ఒక రోజు వచ్చింది, సౌలుకి. ఆ రోజు ఆయన తప్పించుకోలేకపోయినాడు. ప్రతి వ్యక్తికి, యేసుక్రీస్తుని తోలనాడుతున్న ప్రతి వ్యక్తికి ఒక రోజు రాబోతుంది. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే పరంజీవుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే రుధిరమును నీ కొరకు నా కొరకు చిందించిన వాడు అని అర్థమయ్యే రోజు ఒక రోజు రాబోతుంది. అందుకే ఆయన గురించి రాయబడింది, ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? బలియు నాకు ఒక శరీరమును అమర్చితివి. శరీరం అమర్చబడాలంటే కుండలో పుట్టడు. శరీరం అమర్చబడాలంటే పాయసంలో పుట్టడు. శరీరం అమర్చబడాలంటే నీటిలో పుట్టడు. శరీరం రావాలంటే చెప్పండి, జింకలోనో మేకలోనో రావడం. ఇక్కడ రాయబడిన మాట, నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను కూర్చు రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చు. ఎలా వచ్చాడంట? సశరీరుడిగా కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడంట? గ్రంథపు చుట్టూలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారం. గ్రంథం చుట్టూలో వ్రాయబడిన ప్రకారం అంటే ఈరోజు మనకు ఆ సమయం చేరుకో, వచ్చే వారం ధ్యానం చేద్దాం. గ్రంథం చుట్టూలో వ్రాయబడిన ప్రకారం యేసు ఎలా భూమి మీదకి వచ్చాడు అనేది వచ్చే వారం చూద్దాం. ఈ చిన్న చిన్న సబ్జెక్టులు కాదు ఇది. ఇది ఒకరిద్దరు ముగ్గురు ముందు చెప్పేటం, అంతకంటే కూడా వేల మంది కూడా ఇలాంటి వర్తమానం చెప్పట్లేదు. ఏదో కాలక్షేపం చెప్పుకుంటున్నారా, ముగించుకుంటున్నారా. కాబట్టి నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చి ఉన్నాను.
వచ్చి ఉన్నాడు. ఏం చేయడానికి వచ్చాడు? బలి. ఏం చేయడానికి వచ్చాడంట? ఏం చేయడానికి వచ్చాడు? పాప పరిహారం. ఒక్కసారే అని రాయబడింది చూడండి. ఏం చేయడానికి వచ్చాడంట? ఏం చేయడానికి వచ్చాడంట? తన స్వరక్తంతో తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఒక్కసారే. కాబట్టి గర్భాలయంలోకి ఎవడు వెళ్ళకూడదు అంటున్నారు కదా. పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. ఏంటంటే ఏమవుతుంది అంట? ఏంటంటే ఏమవుతుందంట? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో ఆ ప్రధాన అర్చకుడు, ఆ ప్రధాన యాజకుడు ఎవరైతే ఉంటారో అతను ఏం చేస్తున్నాడో చూడండి. ఆ విధానం ఎలా ఉందో చూడండి. దాని వలన మానవుడికి విమోచన కలగట్లేదు. దాని వలన మానవుడు పవిత్రుడు కాలేకపోతున్నాడు, పరిశుద్ధుడు కాలేకపోతున్నాడు. అందుకనే యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఇలాగనే జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయం 3వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఆ బలులు అంటే భౌతిక సంబంధమైన మేకలు, పొట్టేళ్ళు, మేక కోడి పుంజులు, కోడెలు, దున్నలు అర్పించడం వలన మానవుడికి పాప విమోచన లేదు. నేను ఆయన ఇంతసేపు అర్పించుట చేత అర్పించడం చేత ఏటేట పాపములు జ్ఞాపకములకు వచ్చుతున్నాయి. అందుకని ఇప్పుడు ఇక జంతువుల బలొద్దు, ఇక మేకపోతు బలొద్దు, దున్నపోతు బలొద్దు, కోడదొడు బలొద్దు, పొట్టేలు బలి వద్దు, కోడి పుంజు బలి కూడా వద్దు. మరి ఇప్పుడు ఎవరైతే పరంజీవుడని పిలువబడుతున్నాడో ఆయన బలవ్వాలి. ఆయన రుధిరాన్ని ఏం చేయాలా? చిందించాలి. ఎవడైనా చిందించాడా? ఏ ఊర్లోనైనా ఏ మనిషి అయినా ఈ లోక మానవాళ్ళందరి కొరకై నేను రక్తం చిందిస్తున్నాను అన్నవాడు ఎవడైనా ఉన్నారా? లేదు. అందువలన నేనొక్కడే మార్గం అనడానికి బలమైన కారణాలు ఇవే. రక్తం చిందించిన వాడు లేడు. రక్తం ఉండాలంటే మనిషిగా రావాలి. మనిషిగా రావాలంటే ఒక మనిషిలో నుంచే రావాలి, ఒక స్త్రీలో నుంచే రావాలి. గాలికో దూరికో అలా వస్తే రక్తం ఉండదు. అది శాస్త్రీయత అసలు కానే కాదు. అది కథల్లాగా చెప్పుకోవచ్చు, వినడానికి ఇంపుగా సొంత ఉండొచ్చు, ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ అక్కడ తర్కానికి నిలబడే సబ్జెక్టు ఉండదు. అందుకనే ఎలా వచ్చాడంట? ఏటేటా జంతువుని బలివ్వటం ఎందుకు? నేనే బలి అవుతాను. ఈ మానవాళి విమోచన అందరి కొరకై నేను ఒక్కసారి బలి అవుతాను. నా చివరి రక్తపట్టు దారపోస్తాను. నా దురిద్రము ద్వారా వారి పాప పక్షులను గావించదను అని యేసుక్రీస్తు నాథుడు రావాల్సిన అవసరం ఏర్పడింది. ఎప్పుడు వచ్చాడు? 2025 సంవత్సరం. అప్పటిదాకా పాపక్షమాపణ లేదంటే ఉంది. మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంది. అప్పుడేముంది? మనస్సాక్షి. ఎవడు మనస్సు పవిత్రంగా కాపాడుకుంటాడో, ఎవడు మోసం చేయకుంటాడో వాడికి కూడా పరలోకం ఉంది. దాని తర్వాత ఫస్ట్ ఎవడికి ఉందంటే పరలోకం, ఇలా బలుడు అర్పించిన వాడికి పరలోకం కూడా ఉంది. రెండవసారి పరలోకం ఎలా మారిపోయిందంటే మనస్సాక్షి. ఇక ఏ జంతు బలి అవసరం లేదు. అంతకుముందు ధర్మశాస్త్రానికి ముందు మనస్సాక్షిని బట్టి పరలోకం. ఆ తర్వాత అమిట్మెంట్ చేంజ్ అవుతుంది, బలిని బట్టి పరలోకం. క్రొత్త నిబంధన కాలం అంటే క్రీస్తు తర్వాత
యేసు రక్తము ద్వారానే విమోచించబడిన వారికి మాత్రమే పరలోకం. ఇంకా నేను ఎలాగైనా పరలోకం పోతాను అనుకుంటే ఇంకా అది నీ బుద్ధిహీనతనే. ఎందుకంటే మనిషికి 4 రంధ్రాలు ఉంటాయి. నోరు అనేది ప్రధానమైన ద్వారం ఉంది, ఆహారం పంపించేది అక్కడి నుంచే. నేను నా 9 రంధ్రాల నుంచి ఎక్కడైనా ఆహారం పంపుతాను అనుకుంటే నువ్వు ఎంత మూర్ఖుడువో, ఎటైనా పరలోకం పోతాను అనుకుంటే కూడా అంతే మూర్ఖుడు. కాబట్టి ఒక దేవుడు పెట్టాడు ఒక ప్రధానమైన ద్వారం. ఘన పదార్థం ఎలా వెళ్ళాలంటే నోటి ద్వారానే వెళ్ళాలి. 9 రంధ్రాలు ఉన్నాయి, అన్ని లోపలికి వెళ్ళేటివే. కానీ ఆ రంధ్రాల ద్వారా ఆహారం లోపలికి పంపడం అసాధ్యం. ఒకవేళ పంపాలంటే ముక్కు ద్వారా ద్రవ పదార్థాన్ని పంపుతాడు, లేదా ట్యూబ్స్ ద్వారా. అంతేకాని ఘన పదార్థాన్ని చికెన్లు, మటన్లు, బిర్యానీ మాత్రం పంపడం. శాకాహారం పోదు, ఫలహారం పోదు, మాంసాహారం అంతకన్నా పోవాలంటే నోరే ప్రధానమైన ద్వారం. అది ఎంత నగ్న సత్యమో. పరలోకం చేరాలంటే, మోక్షం పొందాలంటే యేసు నామములో విమోచించబడాలి, యేసు రక్తంలో కడగబడాలి. అందుకనే ఏమంటున్నాడు? విమోచించబడిన వారికి ఉందంట. ఏముంది ఇక్కడ? ఏమని రాయబడిందంటే, అయితే కొంతమంది ఇది తప్పుడు పోదనుకుంటారు. నిజం పోదేది ఇప్పుడే చెప్తా. ఎవరి చేత విమోచించబడాలంట? యెహోవా చేత విమోచించబడిన వారు. మరి యేసు ఎందుకు వచ్చాడు? అర్థమవుతుందా? యేసు ఎవరు? యెహోవా ఎవరు? యెహోవానే యేసు, యేసే యెహోవా. యెహోవా అంటే హీబ్రూ పదం, యేసు అంటే గ్రీకు పదం. అప్పుడు యేసు వేరు, యెహోవా వేరు కాదు. అన్నము వేరు, బువ్వ వేరా? అన్నం అనేది ఒక పదం, బువ్వ అనేది ఒక పదం. వాడనుకో చామల్ అంటాడు, ఇస్లామీ సహోదరు ఏమంటారు? చామల్ అంటారు, లేదంటే ఖాన్ అంటారు. అంటే చామల్ అంటే వేరు, ఖాన్ అంటే వేరా? మీల్స్ అంటే వేరు, బువ్వ అంటే వేరా? కాదు కదా. యెహోవా అనేది మూర్ఖులకు తెలియక వాదోపవాదాలకు దిగుతున్నారు. వాదన దిగిన సహోదర క్రైస్తవ సహోదరులకు కూడా తెలియట్లేదు. అది యెహోవా అనేది హీబ్రూ పదం, యేసు అనేది గ్రీకు పదం. యెహోవా అన్న రక్షకుడే భావం, యేసు అన్న రక్షకుడే, రక్షించడానికి వచ్చారు. మరి ఇప్పుడు యెషయా గ్రంథంలో ఈ 35వ అధ్యాయంలో ఈ 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా చేత విమోచించబడిన వారు అని రాయబడింది. ఇప్పుడు యెహోవా వేరు, యేసు వేరు కాదు. చాలామందికి తెలియట్లా. చూడండి, దానికి ఒక ఆన్సర్ ఉంది. జకరియా గ్రంథంలో మనం ఆన్సర్ చూస్తాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయము. ఇక్కడ మనకు యెహోవా వేరు, యేసు వేరు అనుకుంటున్నాం కదా. పాత నిబంధనలోనే నేను ఇద్దరు యెహోవాలను చూపిస్తాను. జకరియా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని. ఇక్కడ ఒక యెహోవా కనపడుతున్నాడు. అన్యజనులు అనేకులు ఎవరిని హత్తుకుంటారంట? యెహోవాను హత్తుకొని అని రాయబడింది. నాకు జనుడు అవుదురు. ఇక్కడ నాకు జనుడు అవుదురు అని ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ కూడా యెహోవానే మాట్లాడు. అంటే ఇప్పుడు ఇద్దరు యెహోవాలు ఉన్నారు అక్కడ. నాకు జనుడు అవుదురు అని ప్రవక్త చెప్పలేడు, జకర్యా చెప్పడా మాట. జకర్యా పవరు లేదు. నాకు జనుడు అంటే మరొక రెఫరెన్స్ దగ్గరికి వెళ్ళాలి. నాకు జనుడు, ఎవరికి జనుడు? కీర్తన 33:12 వచనం. 11 చదువు. నాకు జనులు అంటే ఎవరికి జనులు? యెహోవా ఆలోచన. 12 చదువు. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు. ఇప్పుడు అర్థమైనా? నాకు జనులు అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యెహోవానే మాట్లాడుతున్నాడు.
అంటే ఈ జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో ఇద్దరు యెహోవాలు కనబడుతున్నారు. పీజీలు, పిహెచ్డీలు, డాక్టర్లు, రైట్ రెవరెండ్లు, మెరిట్ రెవరెండ్లు, వీళ్ళందరికీ తెలియదు ఇట్టాడు వాక్యం. ఇట్టాడు వాక్యం అందరికీ వాళ్ళు అనుకుంటారు. రైట్ రెవరెండ్, మెరిట్ రెవరెండ్, బిషప్ని, ఆర్చ్ బిషప్ని, మంచిదే, దేవుని స్తోత్రం. మరి వాక్యం ఏది? ఈరోజు సోషల్ మీడియా విచ్చలవిడిగా యేసునాథుని దుమ్మెత్తిపోస్తుంటే నీ సబ్జెక్ట్ ఏది? అరే యెహోవా వేరు, యేసు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని ఎందుకు వాదించడం లేదు? కాబట్టి ఇక్కడ మనం చూస్తే యేసు అనే క్యారెక్టర్ పుట్టించారు అని కొంతమంది అంటారు. అది కూడా ఎప్పుడు? యేసును పుట్టించింది 1818లో. అంతకుముందు యెహోవా ఉన్నాడు, యేసు లేదంట. ఎప్పుడు పుట్టాడంట? 1818లో యేసు వచ్చాడు. యెహోవాని యేసు అనే పదంతో ఎట్లా తర్జుమైంది? జీసస్ అనే పదం ఎప్పుడు వచ్చింది? జీసస్ అనే పదం 1818లో వచ్చిందని వాదోపవాదాలు చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే, పుట్టినప్పుడు వాడికి ఏమని పిలుస్తాడు? మమ్మీ అంటాడు. పుట్టినప్పుడు వాడిని ఏమని పిలుస్తాడు? మమ్మీ అంటాడు. కాబట్టి ఇక్కడ చూస్తే పుట్టినప్పుడు వాడికి భాష తెలియదు, వాడు నేర్చుకోలే. అప్పుడు ఏమంటారు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న పిల్లలకి ఏం చెప్తారు? సుస్సు అని చెప్తారు. ఏమని చెప్తారు? సుస్సు అని చెప్తారు. పాస్. తర్వాత వాడు 10th క్లాస్కి వచ్చిన తర్వాత కూడా సుస్సు అంటాడా? పాస్కి వెళ్తా అంటాడా? అదేంటి? నీకు నిన్న మొన్న వచ్చింది పాస్ అనేది. నువ్వు పుట్టినప్పుడు పాస్ లేదురా నీకంటే ఒప్పుకుంటాడా? నీకు అప్పుడు పాస్ రాలేదు అంటే ఒప్పుకుంటాడా? అంత మురుకునమాట. కొంతమంది చిన్నపిల్లలకి నీళ్ళని ఏమని పిలుస్తారు? త్రువ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? త్రువ అంటారు. మరి పెద్దగా ఏం చెప్తా? 5th క్లాస్ 7th క్లాస్ వాటర్ అంటారు. అప్పుడు నీకు వాటర్ ఇప్పుడే వచ్చింది, నీకు చిన్నప్పటి నుంచి వాటర్ లేవంటే ఎట్లుంటుంది? చిన్నపిల్లలకి నేర్పే పదాలు చిన్న పదాలు నేర్చుకుంటారు. పెద్దగా అయిన తర్వాత ఆ పదాలు మారిపోతాయి. యెహోవా అనే దాన్ని హీబ్రూలో యెహోవా అని పిలవరు. హీబ్రూలో ఏమంటారో తెలుసా? యహ్వే అని పిలుస్తారు. హీబ్రూలో ఏమని పిలవాలా? యెహోవా అని కాదు, అది తర్జుమా పదం. యహ్వే అంటే YHWH, అది ఒరిజినల్ పేరు. దేవుడి పేరు ఏంటి? YHWH. ఇప్పుడు మనకి ఎట్లా పలుకుతామా? వస్తుందా పలకడం? మరి అందుకనే హీబ్రూ పదంలో యహ్వే అనే పదాన్ని వాడారు. ఇంగ్లీష్ పదాలు హీబ్రూ అక్షరాలకి ఇంగ్లీష్ పదాలు కనుక వాడితే ఏం వాడాలా? YHWH వాడాలి. ఎడబడుతుందని అక్కడ ఏమి లేవు, నీకు అచ్చులు అల్లులు లేవు, అక్కడ వెర్క్స్ లేవు నీకు. అందుకని అక్కడ పలకడానికి నీకు కష్టమైంది. వైకి ఏం కలుపుతావు? హెచ్కి ఏం కలుపుతావు? డబ్ల్యూకి ఏం కలుపుతావు? హెచ్కి ఏం కలుపుతావు? నీకు ఒక పదం రావాలంటే ఈ వెర్క్స్ వాడతావా ఇంగ్లీష్ పదాలకి? లేకపోతే నీకు ఒక పదం రా. అందుకే అలా బుద్ధిహీనంగా ఆలోచిస్తున్న వాళ్ళందరూ మీరు భారతీయులు కాబట్టి సహోదరులకు తప్పట్లేదు. మీ అజ్ఞానాన్ని బట్టి బుద్ధిహీనమైన పిల్లవాళ్ళు చూస్తుంది అంతే తప్ప మీరేదో తప్పుడు వాళ్ళని కాదు. మీ ఆలోచనలు తప్పుడు. మీరు తప్పుడు వాళ్ళు కాదు, కానీ మీ ఆలోచన తప్పు. అందుకే మీ ఆలోచనను సవరించుకోండి. యెహోవా వేరు, యేసు వేరు కాదు. యేసు జీసస్ ఎక్కడి నుంచి వచ్చాడని ఇంత రాజ్యాంతరం అవసరంలా. నువ్వు నేర్చుకోవాలనుకుంటే నా దగ్గర తెలుసుకోవాలనుకుంటే రా. తెలియని దగ్గర నువ్వేం నేర్చుకుంటావు? తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. నీ సొంత పద్ధతులు కల్పించు బాబు.
మనుషుల పద్ధతులు దైవోపదేశములని నిర్ణయం తీసుకోవాలి. అందుకని యెహోవా పాత నిబంధనలో ఇద్దరు ఉన్నారు. పాత నిబంధనలోనే యేసు కూడా ఉన్నాడు. యేసు నిన్న మొన్న వచ్చినవాడు కాదు, యేసు నిన్న మొన్న పుట్టినవాడు కాదు. ఆ పరంజీవుడైన ఆ సృష్టికర్త విపుడు విధాతనే యేసుక్రీస్తు నామధారుడిగా ఆ మేకలు పొట్టేళ్ళు బలివ్వకుండగా ఆయన దేహము ఆయన రుధిరము చెందించడానికి 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన రక్తము ద్వారా విమోచన విడుదల, అందుకు ఆయన రావాల్సిన అవసరం ఏర్పడుతూ వచ్చింది. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విమోచించబడాలి. ఏం చేయబడాలి? ఏం చేయబడాలి? విమోచించబడాలి. ఏమని రాస్తున్నాడు? మనం పాఠం దగ్గర పోతాం. ద్వితీయోపదేశకాండం 15:14 ద్వితీయోపదేశకాండం 15:14 నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ కళ్ళలోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా. కాబట్టి ఇది ఏం చేస్తున్నాడు? విమోచించబడ్డవని ముందు తెలుసుకోవాలంట. ఇది పాత నిబంధన యొక్క అనుభూతి. ఇప్పుడు 28 చదివితే ఇదే పుస్తకంలో 21 యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయచిత్తము కలగనిమ్ము. ఏంటంట? ప్రాయచిత్తము కలగనిమ్ము. ఏ విధంగా? నీ జనమైన ఇశ్రాయేలీయుల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును. ఏమని రాయబడింది? దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తమై ప్రాయచిత్తము కలుగును. ప్రాయచిత్తం ఎలా కలుగుతుంది? కంటికి కన్ను. పాత నిబంధన కాలం అంటే ధర్మశాస్త్రం కంటికి కన్ను, పంటికి పన్ను, కంటికి కన్ను. అది శిక్షా దినాలు. అందుకని విమోచించబడిన వారు ఏం చేస్తారంట? విమోచించబడిన వారు. మనం చూస్తే విమోచించబడిన విధానాన్ని కనుక చూస్తే ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. గలతీ పత్రిక 4:5 విమోచించబడిన అనుభవం కొత్త నిబంధన కాలంలో ఎలా ఉంది? గలతీ పత్రిక 4:5 మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడేవారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలైనగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగును నిరీక్షణ సఫలమగునని. ఎన్నో వచ్చును? 5వ అధ్యాయం 4. అదే కర్తవ్యం. 4వ అధ్యాయం 5వ వచనం లింక్ అంతా వెళ్ళిపోతుంది. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము ఇలా తెలుసా మురుకులకి ఈ విషయాలు? స్త్రీ యందు పుట్టి అంటే భర్త ఉండాలనుకుంటున్నాడు వాళ్ళు. భర్త ఉండి పుట్టినోడు అవసరం లేదు బాబు, పనికిరాడు. ప్రశస్తమైన రక్తం లేదు, నిర్దోషమైన రక్తం లేదు. అందుకనే స్త్రీ ద్వారా పుట్టాల్సి వచ్చింది. పురుషులతో సంబంధం లేకుండా, ప్రమేయం లేకుండా పుట్టాల్సి వచ్చింది. అది పావం అంటే
నీకు నాకు పుట్టినోడు ఉపయోగపడడు, విమోచించలేడు, ఆ పవర్ లేదు. అందుకే ఎలా పుట్టాడంట? స్త్రీ ఎందుకు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. ఆయన ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం ఏంటి? చంపబడటం, రక్తం చిందించటం. లోబడ్డడం అంటే ఆయన శరీరము ధర్మశాస్త్రం యొక్క నియమానికి లోపరుచుకున్నాడు. ఆయన శరీరం గాయపరచబడింది, చిత్రహింసల పాలు చేయబడింది, ఉమ్మి వేయబడింది, కొరడ దెబ్బలు కొట్టబడింది, శిలువ వేయబడింది, మేకులు కొట్టబడింది, గుండెలో బల్లెం పట్టుబడబడింది, చివరి రక్తపట్టు దారపోయబడింది. ధర్మశాస్త్రానికి లోబడడం అంటారు. ధర్మశాస్త్రం అంటే శిక్ష వేయబడాలా, రక్తం చిందించబడాలా, పనిష్మెంట్ ఉంది. కానీ నిన్ను నన్ను విమోచించడానికి అలా హృదయమును చిందించేవాడేవాడు లేడు. కనుక యేసుక్రీస్తు నాథుడు ఎలా రావాల్సి వచ్చింది? కన్యక స్త్రీ ఎందుకు పుట్టాల్సి వచ్చింది? శరీర రూపంలోనికి, మానవాకారంలోనికి, మానవ జీవితమైనటువంటి ఆ పరజీవుడు జీవుడిగా ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏర్పడింది. చూడండి, ఇంకో మాట చూడండి ఏం చెప్తాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. ఆయన సమస్తమైన ఆయన ఇక్కడ ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలకు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తన్ను తానే మన కొరకే యజ్ఞ పశువుగా బలిగా అప్పగించబడి ఆ కఠోరమైన శిలువ మరణాన్ని చెంది చివరి రక్తపొట్టు దారపోసి చనిపోయి సమాధ్యపడి మృత్యుంజుడే తిరిగి లేచిన వలన ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారు నా యొద్దకు రండి, నేను మీ పాపక్షమాపణ విమోచన కలిగిస్తాను, విడుదల కలిగిస్తాను, నా రాజ్య వారసులుగా చేస్తాను, ఆరాధికుడిగా చేస్తాను. క్రైమ్ చెల్లిస్తున్న మీ కొరకు, నా రుధిరమంతా దారపోస్తున్న మీ కొరకు ఆయన ఆహ్వానించాడు. ఆయన ఒక్కడి మాత్రమే మన విమోచకుడు. ఆయన తప్ప ఈ విశ్వానికి ఏ విమోచకుడు విశ్వ మానవాళికి విమోచకుడు లేనే లేడు. గొప్ప గొప్పగా వచ్చిపోయిండొచ్చు, కానీ విమోచకుడు మాత్రం యేసునాథుడు ఒక్కడే. ఆయన మన పాపముల నుండి విమోచించాడు, మన రోగముల నుండి విమోచించాడు, మన శాపం నుండి విమోచించాడు, ధర్మశాస్త్ర బంధకం నుండి విమోచించాడు, పాతాళ బిలానికి వెళ్ళకుండా విమోచించాడు, అగ్ని గుండానికి వెళ్ళకుండా విమోచించాడు. అది మాత్రమే కాదు, ఆయన కుడి పార్శ్వ మీద కూర్చోడానికి ఒక గొప్ప తరుణం అవకాశం మనకు కలిగించాడు. నేనుండు లోకంలో నాతో కూడా మీరు ఉండులాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోయేదను. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నేను మీ యొద్దకు తీసుకొని వెళ్తా. అదే అంటున్నాడు, ఆయన తీసుకొని వెళ్ళడానికి ఆయన మనకు మార్గం, ఆయన వే. సియోనులో విమోచించబడిన వారు అనిత్య రాజ్యంలో ఉండబోతున్నాం. నిత్య నరకానికి వెళ్ళవలసిన మన జీవితాలను విమోచించి నిత్య రాజ్యానికి చేర్పించడానికే యేసుక్రీస్తు నామధారుడిగా 2025 సంవత్సరాల క్రితం ఇలా కనిపించాడు. నిజంగా రక్తదానం కడగబడి అడగ ఉంటే విమోచించబడి పాప పక్షవాలన జరిగింది. నా ప్రభు విభుడు, నా విధాత, నా సృష్టికర్త, నా ప్రజాపతి నా కొరకేది చేశాడు అని నువ్వు నమ్మితే ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఆయన్ని స్తుతించి ఆరాధించకుండా ఉండలేదు. కాబట్టి నిత్య నరకానికి వెళ్ళి మనం నిత్య రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన మనం
విమోచకుడిగా శరీరధారిగా లోకానికి అందించాడు. ఆ గొప్ప భాగ్యం మనకు ప్రసాదించాడు. కాబట్టి మనం దేవుని స్తుతించి ఆరాధిస్తాం. రండి మోకరించండి. మనం కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి ఆరాధిస్తాం.